వరకు లోకకవి అందశ్రీ స్మృతివనానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసాం. అయితే ఇవాళ మధ్యాహ్నం ఇంకొక కార్యక్రమం జరిగింది. సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు అంటూ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా అక్కడికి వచ్చారు. కొంతమంది ఆ పార్టీ యువ నాయకులు, కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు మాట్లాడారు. తర్వాత కేటీఆర్ చాలాసేపు మాట్లాడారు. ప్రధానంగా ఫోకస్ అంతా కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు హామీలను అమలు చేయలేదు అనే చేస్తూ అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ను ఆ పార్టీ విస్మరించింది. అధికార పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ని అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేశారు, యువకుల్ని మోసం చేశారు. ప్రియాంక గాంధీ చెప్పిన హామీలు, రాహుల్ గాంధీ చెప్పిన హామీలు నెరవేరడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలే ఇచ్చారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు, ఓన్లీ లూటిఫికేషన్లే ఉన్నాయి అని మాట్లాడారు. రాహుల్ గాంధీ జేబులు నింపడానికే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనేది కేటీఆర్ చేసిన ప్రధానమైన ఆరోపణ. దమనకాండ, దౌర్జన్యకాండ ఇలాంటి ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ఏం కనిపించట్లేదని, ఇది మొత్తంగా డీకోడ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేయడం, రాహుల్ గాంధీని రెచ్చగొట్టి ఉసుగొల్పడం రేవంత్ రెడ్డి మీదకి. మీ వాడు ఇక్కడ మీ వాడేం చేయట్లేదు, నువ్వేమో హామీలు ఇచ్చావు, ఈ హామీలకు నువ్వు సమాధానం చెప్తావా అని ఈ స్ట్రాటజీలో వెళ్ళింది. మరోవైపు యూత్ని ప్రొవోక్ చేయడం, ఈ ప్రభుత్వం యూత్ కోసం ఏం చేయలేదు, ఉద్యోగ నియామకాలు ఏం చేయలేదు కాబట్టి, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దించేయాలి. ఇది ఓవరాల్గా తీసుకున్న స్టాండ్. ఇంకా వేరే రాజకీయపరమైన చాలా ఆరోపణలు చాలా ఉన్నా కొన్ని మెరుపులు కూడా మెరిపించారు ప్రసంగంలో. సో దీని మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ గారు, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ బీజేపీ నాయకులు అధికార ప్రతినిధి విఠల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మధ్యాహ్నం కేటీఆర్ గారి ప్రసంగము, ఆ సదస్సు విన్నారు కదా, చూసే ఉంటారు, యువ సంగ్రామం. సో అఫ్కోర్స్ అక్కడ కొంతమంది వీళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. మరి విద్యార్థి నాయకులు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది తొడగొట్టారు, కొంతమంది సవాల్ చేశారు. సో ఓవరాల్గా ఆ సదస్సు, ఆ మీటింగ్ మీద, యువ సంగ్రామ సదస్సు మీద మీ రియాక్షన్ ఏంటి? అది యువ సంగ్రామ సభ కాదు, బీఆర్ఎస్ పార్టీ సంతాప పశ్చాత్తాప సభ. ఎందుకంటానంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టుంది. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు గుర్తురాలేదు, నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లేదు. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారండి వీళ్ళు? లెక్క పెడితే తొలి అమరుడు నారాయణ ఖేడు, మన్నేప రామకృష్ణ దగ్గర నుంచి బోడా సునీల్ నాయక్, ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముత్యాల సాగర్ రైలుకు ఎదురుగా వెళ్ళి నా చావుకు కరోనా కేసీఆరే కారణమని చనిపోయిండు. మొన్నటి వరకు ప్రవళికా చావుని ఏ విధంగా కించపరిచిండండి? ఒక యువతి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటే అసలు అభ్యర్థే కాదు అని ఘోరంగా అవమానపరిచినటువంటి భారత రాబందుల సమితి, అది పశ్చాత్తాప సభ. మళ్ళీ ఆ సభలో ఏం మాట్లాడు? ఏడుపు కొట్టు సభ. అది ఏం చెప్తాడు? తప్పు జరిగింది, నేను తప్పు చేసిన, నిజంగానే మిమ్మల్ని మోసం చేసిన, లీకులు చేసిన, ప్రశ్నాపత్రాలు లీకులు చేసిన, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోబోయినా, కాబట్టి నా పరీక్షలు చేత కాలేదని చెప్పి ఒప్పుకున్నట్టుంది. మా సన్నాసి మాట్లాడినట్టుంది స్పష్టంగా. కాబట్టి ఎంత చేసిన చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. నిరుద్యోగులారా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదో జగిత్యాల కవి ఇప్పుడు గుర్తొచ్చిండానికి, అనిశెట్టి ప్రభాకర్ గారు, చిత్రకారుడు, కవి, మంచి సూక్తులు చెప్పేటువంటి చిన్న మినీ కవితలు రాసేటువంటి ఆయన, గొప్ప కవి. ఆయన ఈరోజు గుర్తొచ్చిండు, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాలే. కరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ నాయకులకే సరిపోతాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది నిరుద్యోగులకి? ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ముందు పారిశ్రామికవేత్తలతోనో లేకపోతే వ్యాపారస్తులతోనో భేటీ అవుతారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల సేపు భేటీ అయ్యి పరీక్షలు మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలంగాణ వచ్చి నేర్చుకొని ఇక్కడ టీజీపీఎస్సీని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి
టీజీపీఎస్సీగా మార్చినందుకు ఇలా నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంటున్నారుగా 1,60,000 ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు మీరు? నేను అడుగుతున్న సిఆర్ బిస్వాల్ కమిషన్ 2021లో 1,91,129 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మరి నువ్వు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా డబ్బాలు కొట్టుకుంటావు. మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,673 ఉద్యోగాలు భర్తీ చేసినా మరి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? మేము అన్నాం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నాం, మాట ఇచ్చినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు, రకరకాల సృష్టించిన సమస్యలు, నోటిఫికేషన్లో లోపాలు, అవన్నీ న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి పారదర్శకంగా వేగవంతంగా 67,673 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చరిత్ర ఈ దేశంలో ఎవరిదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డిదే. నేనేదో గొప్పలు చెప్పట్లేదు. ఈ సత్యం 10 ఏళ్లలో నీకు చేత కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్ 14 ఏళ్ళు పట్టిద్దా? ఉద్యమకారుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో 14 ఏళ్ళు పట్టిద్దా? ఇలా గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి వాళ్ళు విజేతలైన వాళ్ళని అడగండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని అడగండి. ఎవరికి వచ్చిన ఉద్యోగాలు? మట్టిలో మాణిక్యాలు వాళ్ళంతా కూడా. ఒక్కొక్కళ్ళు చిన్న స్థాయి, కింది స్థాయి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ బిడ్డలకు వచ్చినాయండి. అట్లాంటి ప్రతిభావంతుల మట్టిలో మాణిక్యాలని గ్రూప్ 1 అధికారులుగా ఎంపిక చేస్తే తట్టుకోలేక ఇలా సంగ్రామ సభ అని చెప్పేసి ఇలా పశ్చాత్తాపం పడతారా మీరు? పశ్చాత్తాప సభని యువ సంగ్రామం అని పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు, ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోట్లేదు. ఇలా సునీల్ నాయక్ వీడియో తీయండి, మీరు పెట్టండి సునీల్ నాయక్ వీడియో. బోడా సునీల్ నాయక్ ఎందుకు చనిపోయిండు? ఇలా కేసీఆర్ ప్రభుత్వాల్లో విశ్రాంత ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే అది మాకు వద్దు, 59 ఏళ్ళకే ఉంచండి, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచొద్దు, మేము నష్టపోతున్నాం, మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఆవేదనతో లైవ్ లో వీడియో తీసుకొని బోడా సునీల్ నాయక్ చనిపోతే, నిమ్స్ హాస్పిటల్ చనిపోతే ఎవడన్నా వచ్చిండా పరామర్శించిండా? ఈ రాబందులు వచ్చినాయా? ఇవాళ పొద్దున సంగ్రామ సభ అని చెప్పి పశ్చాత్తాపడుతున్నటువంటి సంతాన సభ పెట్టిన రాబందులు వచ్చినాయా? బోడా సునీల్ నాయక్ పరామర్శించరా? ఇవాళ నీతులు చెప్తుంటే ఎట్లుందంటే 100 గొడ్లను తిన్న రాబందట నీతి వాక్యాలు చెప్తే నమ్ముతుడా? సరే, మా నిరుద్యోగులను మేము ఒకటే అంటున్నాం. అందులో కొంతమంది నిరుద్యోగులు వచ్చారు. బాలకసుమని చెప్పిండు కదా, రైతులు రావటం లేదు, మా బీఆర్ఎస్ కార్యకర్తలే వచ్చి ఆడ కూర్చుంటున్నారు, అందుకే కోసేయండి, రైలు పట్టాలు కోసేయండి, బీఆర్ఎస్ మన సింగరేణి భవన్ తగలబెట్టండి అన్నట్లు అట్లా ఆ విధంగా జిల్లాల నుంచి వీళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొచ్చారు. సరే, కొద్దిమంది ఢిల్సీ నగర్లో ఉన్నటువంటి ఆస్పిరేట్లు ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను నిరుద్యోగ సమాజాన్ని, ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచిన జీవోలు తెచ్చింది ఎవరండి? జీవో నెంబర్ 47 తీసుకొచ్చిన కేటీఆర్ని మీరు ఎందుకు నిలదీయలేదని అడుగుతాను నిరుద్యోగుల్ని. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు హైదరాబాద్లో ఉద్యోగాలు రాకుండా, ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇంకో చోట ఇంకో జిల్లా కానీ కరీంనగర్ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నది ఆ తప్పుడు జీవో తీసుకొచ్చింది ఎవరు? అలకపోయారా? ఇంకో విషయం ఏంటంటే గమ్మత్తు అంటే అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది, జీవోల గురించి మాట్లాడతారు. సబితా ఇంద్రెడ్డి గారు అదొద్దు 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 అంటే వీళ్ళ దొంగతనం, వీళ్ళు చేసిన తప్పులు మొత్తం బయటపడుతున్నా అమ్మాయి వారించారు. తక్కువ మాట్లాడు, 10 నిమిషాలే అమ్మాయి మాట్లాడుతుంటే మాట్లాడకుండా అడ్డుపడుతున్నటువంటి నిజమైన దగ్గులు బాధ్యులు వీళ్ళండి. అది నిజంగా 67,673 ఉద్యోగాల నియామక పత్రాలు ఎక్కడిచ్చిండు? ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండు. ఎల్బీ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి ఇవాళ నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిండంటే ఆయనలో ఎంత స్ఫూర్తి ఉందో అర్థం చేసుకోండి. ఆ ముఖ్యమంత్రులు ఎంత స్ఫూర్తి. గతంలో మీరు పరీక్షల వాయిదా వేయమంటే అసలు ఎందుకు జరిగింది? ఇలా నోటిఫికేషన్ దాంట్లోకి వెళ్లే ముందు, దాంట్లో లీకేజీలు, వాయిదాలు, ఆ పర్వంలోకి వెళ్లే ముందు మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మురళి గారు, కేటీఆర్ గారు అన్నది ఏంటంటే ఇవాళ అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇవ్వలేదు, కొద్ది గొప్ప ఇచ్చినవి ఉంటే అవి మా ఆయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా వచ్చిన ఉద్యోగాలే, వీళ్ళ దగ్గర నోటిఫికేషన్ లేవు, ఓన్లీ లూటిఫికేషన్లే అనేది ఆయన అన్నమాట. దీని మీద మీ అవగాహన ఉంది కదా మీకు చాలా, మీరేం చెప్తారు దీనికి? ముందుగా మీరు ఇందాక నన్ను ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్గా ఇంట్రడ్యూస్ చేశారు. నేను మాజీ చైర్పర్సన్, మంత్లోనే రిజిగ్నేషన్ ఇచ్చాను. ఎందుకున్నా అయినట్టే ఆమోదం చేసుకున్నాను. దట్స్ ఫైన్. అంటే నేను యాక్చువల్గా మీరు పిలిచినప్పుడు ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, అంటే ప్రజల యొక్క జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, అన్నీ మర్చిపోతారు అని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. సో ముఖ్యంగా కేటీఆర్, ఆయన కుటుంబము, వాళ్ళ ఉన్నారు కదా 4 గొప్ప ఏమంటామని భాగ్యకారులు కాదు కానీ
సో మాటల మాంత్రికులు, మాటల మాంత్రికులు. ఆరేటర్ ఇస్ వెరీ పాజిటివ్ థింగ్. సో గారడి చేసే వాళ్ళు, మాటల గారడి చేసే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో తిమ్మిని బమ్మి చేయడము, బమ్మిని తిమ్మి చేయడము. సో అది మళ్ళొకసారి ప్రజలకు గుర్జేద్దామని వచ్చాను అయితే, టు బి ఫ్రాంక్ విత్ యూ. అంటే ఈ వీళ్ళు అదే మనకు ఒక శాస్త్రం ఉంది కదా, ఒక సామెత, 100 ఎలుకల్ని తిన్న పులి కాశీ పోయిందట. పిల్లి 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 అట్లా ఉంది మహానుభావుడిది. అంటే వీళ్ళు ఇంత అబద్ధాలాడి, ఇంత అవినీతి చేసి, ఇంత దరిద్రపు పరిపాలన చేసి, అంటే ఈరోజు ప్రజల ముందుకొచ్చి ఇట్లా మాట్లాడడం చూసారా, నాలంటలకు అది బాగా చాలా డిస్టర్బ్ అవుతుంది నేనైతే. అంటే ప్రజల యొక్క జ్ఞాపక శక్తి ఇంత తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు, అంచనా వేస్తున్నారా మీరు? అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఆయనే ఏమంటున్నాడంటే నోటిఫికేషన్ ఇచ్చామంటాడు అంతే, అది అనుమతి, నోటిఫికేషన్ కాదు. మేము అంటారు జోదిస్తారనమాట వాళ్ళు 2 లక్షల దీనికి, అంటే అప్పుడు 10,000 ఇప్పుడు 20,000, అంటే నోటిఫికేషన్ల వరకే పరిమితమైన వాళ్ళు. వాళ్ళ రిక్రూట్మెంట్స్ మొత్తం తిప్పి కొడితే 12 సంవత్సరాలకు సంబంధించిన 9.5 సంవత్సరాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ని 30,000 40,000 ఇచ్చారు. అంటే పేపర్ మీద అనుమతి, అంటే అటు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటా. అంటే ఎంత దరిద్ర పరిపాలన అంటే, అబద్ధాల కోర్లు, అహంకార పూరితులు, అవినీతి పరులు ఇట్లా లేరు. అంటే వీళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిగా ఉంటుంది అన్నమాట. అంటే కవిత ఒక స్టైల్లో అబద్ధాలు ఆడుతుంది, ఒక స్టైల్లో అవినీతి చేస్తుంది. హరీష్ రావు ఒక స్టైల్లో అబద్ధాలు ఆడతాడు, ఇంకొక స్టైల్లో సంపాదిస్తాడు. కేటీఆర్ స్టైల్ ఒకటి, సో కేసీఆర్ స్టైల్ ఒకటి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక స్టైలు. లేటెస్ట్గా సంతోష్ అడిషన్, సో సెకండ్ హాఫ్లో. సో అంటే ఈరోజు సంతోష్ కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి, ఎట్లా ఉంటాయో అర్థం కాదు నాకైతే అది. సో అట్లాగే ఈ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాలో ఆస్తులు ఉంటాయి, దుబాయ్లో 100 కోట్ల అపార్ట్మెంట్ ఉంటుంది, అమెరికాలో ఆస్తులు ఉంటాయి. దుబాయ్లో ఆస్తులు చాలా మంది నాకు పర్సనల్ గా చెప్పారు, చాలా మంది అమెరికన్ ఫ్రెండ్స్ చెప్పారు, ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్ చెప్పారు, దుబాయ్లో చూసినటువంటి సో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారు నాకంతా కూడా. సో అందుకనే ఇట్లా చెప్పగలుగుతున్నాను నేను కూడా కాన్ఫిడెంట్, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. అంటే ఊరికే క్యాజువల్ అబద్ధాడడం నా వల్ల కాదు. సో ఇంత అవినీతి పరులు ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఆ పిచ్చి పరిపాలనతోని ఎన్ని లక్షల కోట్లు సో తెలంగాణ సమాజం కోల్పోయింది. సో ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మొహాలకి గ్రూప్ 1 ఉద్యోగం రిక్రూట్మెంట్ చేత కాదండి వీళ్ళకి. అంటే వీళ్ళు ఈయన ఏమంటాడంటే మాకేమీ సంబంధం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాడు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక జిఏడి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కదా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏం చేయలేదు. సో ప్రతి ఒక్కటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్కి అప్రోచ్ అవుతుంది. సో అది నోటిఫికేషన్ ముందు పెట్టి రిజర్వేషన్స్ కావచ్చు, సో మొత్తం ఈవెన్ సిలబస్ కావచ్చు, అన్ని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడము. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయినప్పుడు అండి, సో అంతకుముందు ఫస్ట్ దఫాలనేమో 26,000 ఫైళ్ళు చూడకుండా దాని ఫైళ్ళ మీద కూర్చున్నాడు. 26,000 ఫైళ్ళు. దిగిపోయేటప్పుడు 11,000 ఫైళ్ళు అంటే చూడకుండా మిగిలిపోయినాయి. అంటే అంత బద్దకస్తుడు, అంత ఒక ఏమంటారు ఒక యూజ్లెస్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అంటే నేను. అంటే ప్రతి ఫైల్ వెనకాల కొన్ని జీవితాలు ఉంటాయి, కొన్ని వందల జీవితాలు, కొన్ని వేల జీవితాలు, కొన్ని లక్షల జీవితాలు ఉంటాయి. ఒక ఇండస్ట్రీ అనుకోండి, కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి, బెనిఫిట్ అవుతారు, కొన్ని వేల మంది నిరుద్యోగులు బెనిఫిట్ అవుతారు. సో అట్లాంటి ఒక చెత్త అడ్మినిస్ట్రేటరు, వీళ్ళందరూ కలిసి చెత్త అడ్మినిస్ట్రేషనే. సో అంతో ఇంతో మనకి ఫైనాన్షియల్ రిసోర్స్ బిల్డింగ్ కాబోతున్నాయంటే ఆ జేఎస్ అంజన్ పుణ్యమో ఐఏఎస్ అవసరం పుణ్యం అయింటే తప్ప సో వీళ్ళు వెలగబెట్టింది ఏం లేదు. సో కేటీఆర్ వెలగబెట్టింది లేదు, కేసీఆర్ వెలగబెట్టింది లేదు. హరీష్ రావు తెగ కాళేశ్వరం చుట్టూ తిరిగి ఏం చేశాడు? ఇప్పుడు కవిత ఒకవైపు ఏమంటదంటే సో కాళేశ్వరమే శ్రీరామరక్ష అంటది రాష్ట్రానికి, మీ జ్యోతిలో రాసింది. ఇంకోవైపు అంటది హరీష్ రావు మొత్తం దాన్ని నాశనం చేశాడు, కాళేశ్వరంలో మొత్తం అవినీతి హరీష్ రావు చేసిందని అంటది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తుంటానండి. 1-2 అబద్ధాలు, 1-2 అవినీతి పనులు. సో ఎన్నని చెప్తాం మనము? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, చివరికి ఏమిచ్చాడు? సో ప్రతి పేదకి ఒక ఇల్లు అన్నారు. సో తీరా 1,00,000 ఇళ్ళు కట్టి ఒక 30,000 ఇండ్లు మాత్రమే, ఇంకో 70,000 ఇండ్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేతగాలే.
అంటే దాని వెనకాల ఉన్నటువంటి అవినీతి. సో ఒక ఆలీబాబా చాలీస్ చోర్ లాగా ఒక దొంగల మూట తయారు చేసుకున్నారండి. నేను ఇది గట్టిగా చెప్పగలను. సో అటు వరంగల్ వైపు చూస్తే నాకు దొంగలు కనబడుతుంటారు, ఇటు నిజామాబాద్ వైపు పోతే దొంగలు కనబడుతుంటారు, ఇటు మహబూబ్ నగర్ వైపు వెళ్తే దొంగలు కనబడుతుంటారు. అంటే ఒక గ్రూప్. సో మనకి ఏదో బాలకృష్ణ లాంటి కొంతమంది కనబడతారు కానీ చాలామంది, సో చాలామంది దొంగల్ని తయారు చేసుకొని ఒక దొంగల ముఠా తయారు చేసుకొని లూట్ చేశారండి తెలంగాణని. నంగా మొత్తం ఇప్పుడే అసలు నోటిఫికేషన్ ఉన్నాయని అంటున్నారు కేటీఆర్ గారు. అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసి చాతగాని మనుషులు ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే కరెక్ట్ కాదంట ఆయన. సో ఇందులో చాలా 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 ఒకటా నుండి ఎన్నని చెప్తామండి. తీసుకుందాం ఒకసారి విఠల్ గారితో కూడా మాట్లాడి. విఠల్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అన్న. విఠల్ గారు, మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అధ్యక్షతన మీన్స్ ఆయన చీఫ్ గెస్ట్ గా జరిగిన యువ సంగ్రామ సదస్సు చూశారు కదా మీరు. ఓకే, పెట్టొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అదే స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పెట్టి ప్రియాంక గాంధీని గారు తీసుకొచ్చి చేసినారు కదా, కాబట్టి అక్కడ పెట్టి ఉండొచ్చు. నాకు అర్థం కాని ఏంటంటే ఆల్రెడీ 2.5 years ముందే ఈ సదస్సు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇక పొలిటికల్ యాక్షన్ లోకి దిగిందా, ఎలక్షన్ యాక్షన్ లోకి దిగిందా అనేది ఒక పాయింట్. రెండోది ఆయన ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లే ఫిలప్ చేసింది తప్ప వీళ్ళు సొంతంగా ఇవ్వలేదు అని అన్నారు. అది మీ అవగాహన మేరకు మీరు అది చెప్పండి. నా పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం సాగింది మొత్తం నీళ్లు నిధులు నియామకాలే కదా. ఆ తర్వాత 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా అదే నీళ్ళ కోసం ఇప్పుడు కూడా అదే నియామకాల కోసం గొడవ. విచిత్రంగా ఈ 2 సంవత్సరాల్లోనే ఏమీ చేయలేదని ఆయన వీళ్ళని విమర్శిస్తారు. అన్న, మీకు అక్కడ ఉన్నటువంటి మానత్రావు గారికి, పెద్దల మురళి గారికి అండ్ ఏబిఎన్ వీక్షకులకి నమస్తే. మనం 2001 నుంచి తెలంగాణ ఉద్యమం అంటే 1996 నుంచి మాలాంటలో పనిచేసినాం. అవును. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఈ నీళ్లు నియామకాలు అన్నప్పటికీ కూడా నీళ్లు టీఎంసీలు ఎవరికి అర్థం కాలేదు. వెంకటకృష్ణ మీకు తెలుసు బాగా. నిధులు కూడా అర్థం కాలేదు. అర్థమైంది తెలంగాణ వస్తే ఉద్యోగాలు. అవును. ఇప్పుడు మాలాంటలో 610 జీవో కేసీఆర్ కి ఇచ్చి 610 పునాదుల మీద పార్టీ ఏర్పడ్డది, ఉద్యమం నిర్మాణం. కరెక్ట్ అది. అవును. 610 జీవో, గిరిగిలాన్ కమిషన్, ఇవన్నీ 610 రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ మేము నడిపినాం. చివరికి సకల జన సమ్మె దాకా తీసుకొచ్చి హైదరాబాద్ ఫ్రీ జోన్ చుట్టూ తిరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్, ఇవన్నిటిని మనం తెలంగాణ ఉద్యమానికి మమ్మకమై పనిచేయగలిగినాం. లక్ష్యం ఏంటంటే తెలంగాణ వస్తే, తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి కూడా అర్థమైందంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని. ఒక సువర్ణ అవకాశం కేసీఆర్ గారికి దశాబ్ద కాలం ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో చేయాల్సి ఉండే కదా. రాష్ట్ర విభజన రోజు జూన్ 2 రోజు ఆంధ్ర తెలంగాణ విభజన ద్వారా 107,000 ఖాళీలు కేసీఆర్ గారు 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో ఉండే 107,000 విభజన ద్వారా వచ్చినటువంటి వేకెన్సీస్ సంగతి. ఆ రోజుకు 107,000 అయితే యావరేజ్ గా ప్రతి సంవత్సరం 10,000, ఒకసారి 8, 10 రిటైర్మెంట్స్ ఉన్నాయి. అవి యాడ్ అయ్యకుండా వచ్చినాయి 10 ఏళ్లలో. అంటే 2 లక్షల చిల్లర దాకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సర్వీస్ కమిషన్ మెంబర్ గా పనిచేసే అవకాశం దొరికింది. మా హయాంలో చక్రపాణి గారి మేము ఒక 30,000 వరకు అంటే సర్వీస్ కమిషన్ ద్వారానే. సరే, కొత్త రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, ఎలక్ట్రిసిటీ, కొన్ని డిపార్ట్మెంట్ ఉండొచ్చు, బట్ మేజర్ గా సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయింది 30,000 20 వరకు. తర్వాత అంతా లీకులే కదా. అవును. తర్వాత అంతా పేపర్ లీకులు, గ్రూప్ 1 లీకులు, రద్దులు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఇవాళ యువ సంగ్రామ సభనా అది యువ సంగ్రామ సదస్సు ఈ సంగ్రామ సదస్సులనే కదా 10 ఏళ్ల పాలన కొట్టుకుపోయింది. అవును. ఈ సంగ్రామంతో, యువత సంగ్రామంతో కదా వాళ్ళ పాలన పోయింది. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉండడానికి కారణం ఏంటి? 50 లక్షల మంది నిరుద్యోగులన్న మీకు గుర్తుండాలా. అంటే సర్వీస్ కమిషన్ లో మేము ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ కింద 30-35 lakhs ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ రిజిస్టర్డ్ అయ్యారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ లేవు ఇప్పుడు. సర్వీస్ కమిషన్ ద్వారా 30-35-40 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎన్రోల్ అయ్యారు. మిగతా ఎన్రోల్ గాని యువత దాదాపు ఇంకో 10 లక్షలు. అంటే 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోపంతో, ఆగ్రహంతో, సంగ్రామంతో ప్రభుత్వాన్ని దించాలని కాలికి బల్పం కట్టుకొని ఊరూర తిరిగినటువంటి యువత ఇవాళ.
ఆ యువత కోపంతో ఆక్రోశం ద్వారానే కదా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఆశ్చర్యకరం ఏంటంటే అంత ఆగ్రహంకు గురైన వాళ్ళే, అంత కోపానికి గురైన వాళ్ళే, అంత ఆక్రోశానికి గురైన వాళ్ళే ఇవాళ మళ్ళీ ఇదే సమస్య మీద సదరులు పెడతా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం. అసలు నైతికత అన్న ఉంటుందన్న వాళ్ళ ఆయంలో ఇవ్వడానికి ఎవరొద్దన్నారు 2 లక్షల వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి? కొంత చేసిండొచ్చు, నేను మొత్తం కాదన్నట్లేదు, కానీ ఆ నైతికత అనేది ఎక్కడో ఉంటది కదా. మీ ఆయంలో రిక్రూట్ చేసి ఉంటే, మీ ఆయంలో సరైన రీతిలో రిక్రూట్ అయ్యి ఉంటే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చేదేమో కాదేమో కదా. కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. సరే, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ కూడా నేను విన్నా, మొదటి దఫాలోనే రిక్రూట్ చేస్తామని అనుకున్నారు. మరి ఏ కారణం చేతనో ఇవాళ మరి ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు ఇప్పటి వరకు. మరి మిగతా పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ అంటే ఒక డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయనేది ఇప్పుడు రిటైర్మెంట్ ద్వారా మళ్ళీ 2 లక్షలు ఉన్నదే గవర్నమెంట్ ఉద్యోగాలు. అధికారికంగా 010 కింద సాలిస్కునే తీసుకున్న వాళ్ళు 4 lakhs 5 lakhs ఉంటారు. అందులో నియర్లీ 2 lakhs వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, జాబ్ క్యాలెండర్ అంటూ రావాలి కదా. ఈ ప్రభుత్వమైన ప్రజలకు ఇచ్చిన హామీ అది తీసుకురావాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఇంకా సమయం మించిపోలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇస్తారు చెప్పాలి. అసలు ఎంప్లాయ్మెంట్ పాలసీలు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక పాలసీ విధానం అంటే తీసుకురావాలి కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేరు, దట్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో ఏదైనా ఉపాధి కల్పన కల్పించే అవకాశం ఉంటుందా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి ఏమైనా చేయగలుగుతామా? ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటూ ఈ ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి ఈ ప్రభుత్వం కూడా ఆగ్రహానికి గురి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లనే ఇంకో 1-2 ఏళ్ళు టైం పాస్ చేస్తే. సో కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం ఈ ఉద్యోగుల ఆగ్రహంతో పోయింది. ఈ ప్రభుత్వమైన ఆ జాగ్రత్త తీసుకొని ఇప్పుడు ఎన్లైన్డ్ గ్రూప్ అనేది యూత్ అన్న మీకు బాగా తెలుసు. యువతనే చాలా రకాలుగా మార్పులు కోరుకుంటే మార్పు వాళ్ళ సాధ్యం. అదే ఆగ్రహం ఈ ప్రభుత్వం కూడా గురి కాకుండా ఉండాలంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది, జాబ్ క్యాలెండర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ యూపీఎస్సీ మోడల్లో సంవత్సరానికి జనవరిలో నోటిఫికేషన్ వచ్చి జూన్ జూలైలో ఎగ్జామ్స్ పెట్టి నవంబర్ లో మెయిన్స్ పెట్టి 1 సంవత్సర కాలంలోనూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ఒక ప్రక్రియని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఎంతో కొంత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఎన్నేళ్లకు వస్తుందో తెలియని వాతావరణం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కొంత ఈ మధ్యలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగి ఉండొచ్చు. నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఇచ్చి ఉండవచ్చు, ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. బట్ ఓవరాల్ గా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. యూపీఎస్సీ మోడల్, అట్లీస్ట్ యూపీఎస్సీ 10 ఉద్యోగాలు కావచ్చు, 100 ఉద్యోగాలు కావచ్చు, 1000 ఉద్యోగాలు కావచ్చు, ఏమైనా ఫ్రీక్వెంట్ గా క్యాలెండర్ ప్రకారం జరగాలి. అది ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారని పక్కన పెడితే ఇలాంటి నిరుద్యోగం ఇంకెవరో ఎక్స్పైర్ ఒకసారి ప్రయత్నం చేస్తాడు, రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాడు, ఇంకోటి 3 ఏళ్ల తర్వాత రాకపోతే వదిలేస్తాడు కదా, ఇంకేదైనా చూసుకుంటాడు కదా. అవును, సంవత్సరాల తర్వాత వెయిట్ చూసి ఉద్యోగాలు వస్తాయేమో ఆశ చూసి కోచింగ్ సెంటర్స్ పెళ్లిళ్ళు చేసుకోకుండా రకరకాల సమాజం. ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా నిజానికి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ లీకేజీలు ఒక నైట్ మేర్. వరుసగా 1 by 1 మన 10th క్లాస్ పేపర్లు లీకేజే, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ లీకేజే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లీకేజ్లే, గ్రూప్ పేపర్స్ లీకేజ్, అది నైట్ మేరే. ఇవన్నీ ఇన్ని నైట్ మేర్స్ ఇవన్నీ ఉండగా అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కూడా జరగాలి, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే జరగకపోయినా పర్లేదని ఎవడు అనడు. కాకపోతే 10 సంవత్సరాలు జరగని దాన్ని 2 సంవత్సరాల్లో జరగని దాంతో పోల్చి తొడగొట్టారు, సవాలు చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే భయంకరమైన పదజాలం కూడా వచ్చింది. కేటీఆర్ గారు అంటే ఓకే, కానీ అక్కడికి వచ్చిన విద్యార్థి నేతలు కొంతమంది భయంకరమైన పదజాలం కూడా. సో ఈ సంగ్రామాన్ని పొలిటికల్ యాక్షన్, బీఆర్ఎస్ ఇక యాక్షన్ లోకి దిగింది అని అనుకోవచ్చు. మానతరాయ్ గారు, ఇందాక మీరు లీకేజెస్ ప్రస్తావన చేసి నేను ఆపాను. దాంతోపాటు ఈ యువ సంగ్రామ సదస్సు అనే దీన్ని చూస్తే పొలిటికల్ ఎలక్షన్ రాజకీయాల యాక్షన్లోకి బీఆర్ఎస్ దిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. అంటే వాళ్ళ ఎన్నికల సమిధలుగానే చూస్తున్నారు. ఇలా వాళ్ళ అధికారం కోసం వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు, జిల్లాల నుంచి తరలించారు. అంతా ఎక్కువ శాతం 90% మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందులో. బాలకృష్ణ చెప్పినట్టు వాస్తవం అది. మా వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, నిరుద్యోగులు తక్కువ, రైతులు 4-5 బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ అంటే నిరుద్యోగులు తక్కువ, రైతులు ఎక్కువ. కాబట్టి నేనేమంటే గతంలో వాళ్ళ మేనిఫెస్టో 2023 మేనిఫెస్టోలో
కనీసం నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఒక ప్రస్తావన ఉండాలి కదా. ఒక్క నిరుద్యోగ అంశం మీద ఒక ప్రస్తావన లేకుండా తయారైన మేనిఫెస్టో దేశంలో ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తాడు, చెప్పని కూడా నెరవేరుస్తానండి. ఇలా సివిల్ సర్వీస్లో తెలంగాణ బిడ్డలు ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. కారణం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 206 మందికి ₹1,00,000 చొప్పున సింగరేణి నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతగా 206 మందికి ₹1,00,000 చొప్పున ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకి ఉత్తీర్ణైన వాళ్ళకి ₹1,00,000 సాయం చేస్తే, అందులో మెయిన్స్కు పోయి ఇంటర్వ్యూ దశకు పోయిన వాళ్ళు 50 మందికి సాయం చేస్తే ఇప్పుడు 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చక్కగా నిరుద్యోగులకి ఆదుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇది చూసి తట్టుకోలేక కళ్ళు ఎర్రబడి ఏయో పిచ్చి కూతలు కూస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా దేశంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మెస్ ఛార్జీలు 40% పెంచిండు రేవంత్ రెడ్డి, డైట్ ఛార్జీలు 40% పెంచిండు, అలంకరణ వస్తువులకు సంబంధించిన కొబ్బరి నూనె సబ్బు ఇట్లాంటి మన కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిండు. గత 16 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం తెలంగాణ గతంలో డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిన ముఖ్యమంత్రి ఈయన. నేను గొప్ప చెప్పట్లో వాస్తవం. అదే విధంగా ప్రతి దాంట్లో కూడా లీకులు లేకుండా పరీక్షల్ని 67,673 ఉద్యోగాలను భర్తీ చేయటం అంటే ఇంత జాగ్రత్త తీసుకున్నట్టు అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ వల్ల కాలే. మాట్లాడితే మీ నోటిఫికేషన్లు ఎట్లయితే నోటిఫికేషన్లు మీ ఇంకోటి ఉంటాయా? మీరు ఉత్తర నోటిఫికేషన్లు ఇచ్చిపోయారు, ప్రభుత్వ నోటిఫికేషన్లు భర్తీ చేయడం చేత కాలేదు. 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లీకులు, అనేక అవి ఉత్తర ఇయటమే. అన్ని నోటిఫికేషన్లు చిక్కులతో నోటిఫికేషన్లు ఇవ్వటం, కోర్టు మెట్లు ఎక్కటం, అది నోటిఫికేషన్ ఇవ్వటం అంటారా? నేను ఒకటే అంట, నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు, నోటిఫికేషన్తో పాటు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే మొగోడు మొనగాడు, ఆ మొనగాడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరెవరో అసంతృప్తితో కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు తయారయ్యారు. అంటే వీళ్ళకి కిరాయి మనుషులు పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి వాడు గ్రూప్ 1 గురించి మాట్లాడతాడు, గ్రూప్ 1 ప్రిన్సే రాయడు, అప్లికేషనే పెట్టుకోడు, వాడు గ్రూప్ 4 నుంచి మాట్లాడతాడు. ఎవడన్నా నిజంగానే ఒక నిరుద్యోగం మాట్లాడతానంటే ఒక గ్రూప్ 2నో గ్రూప్ 1నో దగ్గరకు మార్కులు వచ్చిపోయి నాకు నష్టం జరిగింది నమ్మకూడదు. అసలు పరీక్ష రాయనోడు, సంబంధం లేనోడు, 45 సంవత్సరాలు వచ్చినోడు నేను నిరుద్యోగుని అంటే ఎవరు నమ్ముదు చెప్పండి? అమ్మ పుట్టిన మేనమావ తెలియదు, నాకు తెలియదా? ఎవడైనా డయాస్ మీద ఉన్నాడు ఒక్కొక్కళ్ళు ఒక చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీలో చదవలేదు, వాడు ఓయూ అని చెప్తాడు. ఇలా ఓయూలో పిల్లల లైబ్రరీ చూడండి, ఇలా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవడు పోలే. కేయూ నుంచి వచ్చాడు, కేయూ నుంచి ఎవడు వచ్చిండు, ఎవడు రాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు తరలించారు కొద్దిమందిని, దాన్ని కేయూ అని చెప్తున్నారు. విద్యార్థులు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నోటిఫికేషన్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారని 10 ఏళ్లలో 40,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి 30 నెలల్లో 7,500 ఉద్యోగాలకు ఇవ్వడానికి రేపు మాపు నోటిఫికేషన్ రాబోతుంది. అంటే హైదరాబాద్ ఖాళీ చూపాలి, ఎందుకంటే హైదరాబాద్ విభజన జరుగుతుంది కదా, మన సైబరాబాద్ కమిషనరేట్ వీటిలో ఖాళీ చూపిలే. ఈ ఖాళీ చూపిస్తే ఒక 4-5 వేలు వస్తాయి. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టైంలో కానీ అంత ముందు కానీ ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదని ఒక అపనింద వీళ్ళ మీద ఉంది. ఎవరి మీద? కేసీఆర్ గారి మీద. అదే కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, వాళ్ళ మీద ఒక్కనాడు కూడా ఓయూకు రాలేదు వీళ్ళు అనేది ఉంది. అలాంటిది ఒక్కసారిగా జార్జి రెడ్డి గారి స్ఫూర్తి అనేది కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఇవాళ. ఇప్పుడు జార్జి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిండా? ఇవాళ గుర్తొస్తున్నారు అనిశెట్టి ప్రభాకరు, జార్జి రెడ్డి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఏంది, కనీసం వాళ్ళ ఈ నోటితో మాట్లాడి కనీసం వాళ్ళ పవిత్రతను దెబ్బతీశారు, వీళ్ళు ఆ స్ఫూర్తిని దెబ్బతీశారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా 9 ఏళ్ళు ఎంపీలు ఓయూ నుంచి ఎంపీలు అయిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, వాళ్ళు కూడా రాలేకపోయారు. నిరుద్యోగులు ఆ విధంగా అసంతృప్తి ఉంది ఆ రోజు. కాబట్టి కేసీఆర్ గారు కూడా శతాబ్ది ఉత్సవాలు అప్పుడు దొడ్డిదారులు అంటే తార్నాకలో గేటు తయారు చేయించుకొని మనం ఆ గేట్లో నుంచి దొడ్డిదారులో వచ్చి దొడ్డిదారిలో పోయిండు. ఆ సభ చూడండి, కేసీఆర్ గారు నోరు మీద పడలేదు, మాట్లాడలేదు. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే నోరు మాట్లాడండి, ప్రసంగించరండి. ఆడ ప్రసంగిస్తే ఆ కెమెరాలు మొత్తం కూడా వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చినట్టుంది, అది లైవ్. అవి మొత్తం విద్యార్థులంతా చెప్పులు వాటర్ బాటిల్ చూపిస్తే ఆ పరుగు పోద్దని చెప్పి మాట్లాడకుండా మేలకుండా కూర్చోండి. మేము ఉన్నాం కదా అక్కడ ప్రత్యక్షంగా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పశ్చాత్తాపడి చేతులు కాలేక ఆకులు పట్టుకొని మంచిగా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు, ఒక రకం ప్రక్షాళన చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు 30 నెలల పాలన, 30 నెలల పాలనలో 67,000 ఉద్యోగాలని పారదర్శకంగా ఎటువంటి చిన్న తప్పు లేకుండా నింపిండండి. అది గొప్ప అండి. 14 ఏళ్ళు 2 సార్లు నీకు రాలేదా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం, 2 సార్లు రాలేదు. అట్లాంటిది గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి మట్టిలో మాణిక్యాలను తయారు చేసిండు రేవంత్ రెడ్డి.
కానీ కేటీఆర్ గారు ఏ ధైర్యంతో అంటున్నారు మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక నువ్వు నిరూపిస్తే రేవంత్ రెడ్డి నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర పనిచేస్తా. ఎల్బీ నగర్ స్టేడియం టీచర్ ఉద్యోగాలు అడగండి, రిక్రూట్మెంట్ సిద్ధమా రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టుకున్నారండి. మీ వైపు నుంచి చర్చకు సిద్ధమా? 100% సిద్ధం. ఎక్కడికి వస్తారు రమ్మని. ఎందుకంటే ఆయన అన్నారు ఈ మాట పారిపోతారు. సరే, పారిపోవడము పారిపోకపోవడం గురించి కాదు, కానీ ఆయన ఆ సదస్సులో మాట్లాడుతూ ఈ మాట అన్నారు, 70,000 ఉద్యోగాలు ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే 70,000 అన్నారు, ఫిగర్ కూడా అదే చెప్పినారు. 70,000 ఉద్యోగాలు అంటే 67,000 70,000 పెద్ద లెక్క కాదు, కానీ అంచనాల ప్రకారం అదే 67,000కి 70,000 70 అంటే బహుశా 67,000 అనే ఉద్దేశం రౌండ్ ఫిగర్ అని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, వాట్ ఎవర్. పోనీ మీరన్నట్టు 67,700 సంథింగ్ కదా, 67,723 ఓకే, 67,723 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేసి వెళ్ళిపోతా అనేది ఆయన చేసిన సవాల్ అనుకోండి. సవాలే, ఇంకా రాజీనామా గతంలో వైట్ ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండు అమరవీరుల స్తూపానికి. మేమందరం ఎప్పుడు వస్తారా కేటీఆర్ అంటే పారిపోయిండు, పలాయన చిత్తగించిండు, పారిపోయి ఎప్పుడు ఆ సవాలు విసిరితే పారిపోవడం అలవాటు. అసెంబ్లీలో గోదావరి నీళ్లపైన చర్చ, కృష్ణా జలాలపైన చర్చ పెడితే ఏం చేశారు, పారిపోయారు. కాబట్టి వీళ్ళకి అసలు నైతికత లేదండి, అసలు నైతిక విలువలు లేవు. మురళి గారు, మామూలుగా యూత్ అంటేనే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. యూత్ కావాల్సింది అదే కదా, మంచి విద్య, ఉద్యోగాలు. అసలు ఏమీ జరగలేదు ఇప్పుడు అనేది ఒక మాట, దానికి మీరు కొన్ని చెప్పారు ఇందాక. కానీ ఒక మాట నేను ఇంకోటి గుర్తు, ఫెలోషిప్ లేదో మాట్లాడిండు. అవును, ఉస్మానియా యూనివర్సిటీకి సవాలు విసిరొచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు పారిపోతే అదేవిధంగా ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల నిధులు ఇచ్చి దాని పునర్నిర్మాణానికి మంచిగా తయారు చేయడానికి ఆయన నిధులు ఇచ్చింది. అంతేకాకుండా పీజీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ 5,000 చొప్పున రాష్ట్రంలో పీజీ విద్యార్థులకు అర్హులైన వాళ్ళకి ప్రకటించిన. అదే విధంగా ఏ రాష్ట్రం లేదండి ఫెలోషిప్లు. పిహెచ్డి విద్యార్థులకు, పిహెచ్డి చేసే విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ ఏ రాష్ట్రంలో ఉందా? యూజీసీ వాళ్ళు ఇస్తారు ఫెలోషిప్లు. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిహెచ్డి చేసే వాళ్లకు 8,000 చొప్పున ఫెలోషిప్ ఇస్తా అని చెప్పి అమలు జరుగుతుంది. విద్యార్థులు కూడా ఎంపిక చేశారు. రైట్ మురళి గారు, ఒకవైపు ఏమో ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని ఒకవైపు సవాల్ చేస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి మీరే సాక్ష్యం. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్లో చాలా అంశాలను ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్ చేస్తోంది అమలు చేయడానికి. సో వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ కనబడుతున్న దానికి కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? అంటే ఒక్క విషయము చెప్పాలి నేను, బికాజ్ నేను దానికి సాక్ష్యము ఏంటంటే రాహుల్ గాంధీ గారు వితిన్ 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలోనే ఉంది కదా. యా, సో అది దానికి సంబంధించి తడబాటు పడుతుంది మన ప్రస్తుత గవర్నమెంట్ అయితే. సో అది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన పాపము ప్రామిస్ చేశాడు. ఆయన ప్రామిస్ చేసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల యొక్క దాన్ని తీసుకునే కదా, అది ఒకటి పెద్ద అంశం లాగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు విద్యా ఉద్యోగాలని. కానీ కాంగ్రెస్కి బీఆర్ఎస్ కంపేర్ చేస్తే ఈ ఉద్యోగ నియామకాలలో అది ఇందాక అనుకున్నట్టుగా సో దొంగనే దొంగ అన్నట్టు. సో అది వీళ్ళకి అర్హత లేదు, అది బీఆర్ఎస్కి. అంటే కంపారిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇందాక మిషన్ కూడా మాట్లాడాను. బట్ కంపారిజన్ చేస్తే మనకి ఉద్యోగాలలో అసలు 80% ఎందుకంటే అది 9.5-10 సంవత్సరాల పరిపాలన, ఇది 2 సంవత్సరాల పరిపాలన నంబర్ 1. సో ఆయన లాల్ బహదూర్ స్టేడియంలోనే 11,000 టీచర్ల ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఆయన 10 సంవత్సరాల్లో 9,000 ఉద్యోగాలు ఇచ్చారు ఇది టీచర్లకు సంబంధించి మాట్లాడితే. సో అట్లా ఉద్యోగాలకు సంబంధించి మరి మాట్లాడాల్సినటువంటి వాళ్ళకి అర్హత లేదు. అట్లాగే విద్యకు సంబంధించి ఒక డిజైన్ ప్రకారము కేసీఆర్ విద్యను నాశనం చేశాడు. ఎందుకంటే 36 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో క్వాలిటీ ఆఫ్ విద్య, నాణ్యమైన విద్యకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో 35వ ర్యాంకు మంది 36లో. సో నేను దాని గురించే కదా ఇంత నాకు చాలా ఎక్సర్సైజ్ చేశాను. అంటే అంత దారుణంగా, అంటే బీహార్ వెనకాల, అంటే మన వెనకాల ఒక మేఘాలయనే ఉంది, బీమార్ స్టేట్స్ కంటే ఘోరంగా మన వెనకాల ఒక మేఘాలయ స్టేట్, చిన్న బుల్లి స్టేట్, అది కూడా వాళ్ళు ఒక్కరే ఉన్నారు, మొత్తం అందరు మనకంటే ముందే. అంత ప్లాన్ ప్రకారం నాశనం చేస్తాడండి. సో సంవత్సరాలు వైస్ ఛాన్సలర్స్ వేయకుండా
నాశనం చేశాడు, నిధులు ఇవ్వకుండా నాశనం చేశాడు. 9.5 సంవత్సరాల్లో ఒక 5 నిమిషాలు కూడా విద్య మీద రివ్యూ చేయలేదండి. 5 నిమిషాలు కూడా చేయలేదు. ఛాలెంజ్ ఇది. నేను ఎప్పుడు 100 సార్లు చెప్పాను ఇది, ఈ విషయం మళ్ళీ చెప్తాను. అంటే ఇందాక మీరు ఉద్యోగాలు అన్నారు కాబట్టి యూత్ అంటే అదే కదండి. ఇప్పుడు జార్జి రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు అండి. జార్జి రెడ్డి గురించి మర్నా సీకో కదం కదం పర్ కర్నా అనిపించాడు కదా. ఆయన కాలిగోటికి సరిపోతావా కేటీఆర్? నువ్వు జార్జి రెడ్డి కాలిగోటికి సరిపోతావా? జార్జి రెడ్డి కమిట్మెంట్లో నీకు ఒక వీసమెత్తన ఉందా నీ కమిట్మెంటు? అంటే నువ్వు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తావు మేము చూసాం దగ్గర నుంచి. ఎన్నిసార్లు అమెరికా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎన్నిసార్లు అబ్బాయి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని మాలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది, మిగతా మామూలు కామన్ ప్రజలకు తెలియదు. కానీ అలాంటి అతను అలిశెట్టి ప్రభాకర్ ఆయన కాలిగొట్టుకు సరిపోతాడు. ఇతను గద్దారు అన్నని 4 గంటలు అక్కడ ఒకటి మెడికల్ ఆసుపత్రి ఉంది కదా, వివేక ఆసుపత్రి, అంటే ఆ కనీసం వాళ్ళ గోడకి ఆనుకోకుండా ఆయన అడ్డుకున్నారు. వివేక హాస్పిటల్ అది. వాళ్ళ ఆసుపత్రి ఎంట్రన్స్ లో ఒక చిన్న స్టూల్ వేసుకొని ఎండాకాలం, మంచి ఎండాకాలము. సో కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ అడిగితే ప్రగతి సోకాల్డ్ ప్రగతి భవన్ అదే గడి అది. సో ఆ గడిలో ఆ ముందు కనీసం ఆ గడికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా పక్కన కూడా ఆలోచన చేయలేదు వాళ్ళు. అదే గద్దారన్న చనిపోతే సిగ్గు లేకుండా ఇదే కేటీఆర్ గద్దారన్న ఇంటికి వెళ్తాడు, గద్దారన్న గురించి మాట్లాడతాడు. ఇప్పుడేమో అలిశెట్టి ప్రభాకర్ గురించి మాట్లాడతాడు, జార్జి రెడ్డి గురించి మాట్లాడతాడు. అంటే అదే నా కోపం అండి వీళ్ళ మీద. అంటే ఈ కుటుంబం మీద, అంటే అది ఏం కుటుంబమో నాకు అర్థం కాదు. కానీ ఇంత పచ్చిగా ఇష్టమైనట్టు అబద్ధాలు ఆడే నాయకుల్ని, అందరికీ ఫామ్ హౌజులు, ఇక్కడే ఫామ్ హౌజులు, ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం ఫామ్ హౌజులు ఉన్నాయి, అది పక్కన పెడదాం. సో హైదరాబాద్ మన కాలం మీద ఫామ్ హౌస్ పెట్టుకున్నారు, ఒక్కొక్క 30 ఎకరాలు 20 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బులకి ఇంత డబ్బు? అంటే ఇంత అవినీతి లోపల మునిగిపోయి అంటే మొత్తం దేశం మొత్తంలో బీజేపీ తర్వాత అత్యధిక బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న పార్టీ ఏదండి? వాళ్ళే చెప్పారు కదా. మొన్న కవిత 1400 కోట్ల రూపాయలు ఆమె చెప్పింది. అంటే ఆ లోపల ఆమె పార్ట్నర్ కదా, ఆ పార్ట్నరే చెప్పింది. సో 1400 కోట్లు ఉన్నాయని చెప్పేసి పార్టీ కింద ఒక చాపర్ కొంటున్నాం మనం కూడా చెప్తున్నారు. 1400 కోట్లు ఉనికిలో వస్తాయండి. అంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీకే లేదు అంతా. సో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుందండి? అది క్విట్ ప్రో కాదా? రీసెంట్ కొన్నారని కదా ఆమె చెప్పింది కదా, పైన పత్రిక 180 కోట్లతో కొన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇందాక విద్య అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఇదే కేసీఆర్ కలెక్టర్ కొడుకు బంట్రోతు కొడుకు ఒకటే స్కూల్లో చదివే కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తా అని చెప్పాయండి. దుర్మార్గుడు, దుర్మార్గుడే. విద్యకు సంబంధించి మాత్రం పెద్ద దుర్మార్గుడు, ఇంతకంటే పెద్ద దుర్మార్గుడు ఈ దేశంలో ఎవరు లేరు. ఇంకా విద్యకు సంబంధించి కలెక్టర్ కొడుకు బంట్రోతు కొడుకు ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో చదువుతారు. అలాంటి స్కూల్ నేను నిర్మిస్తా అన్నాడు. అంటే మరి అమెరికన్ సిస్టమ్, యూరోపియన్ సిస్టమ్ అన్నమాట. నిర్మించారు అట్లా ఒక్క స్కూల్ ఆయన నిర్మించిండు. ఎక్కడంటే అది కూడా కలెక్టర్ పిల్లలు ఏం చదవలే అక్కడ. మనకి ఎక్కడ ఏదేంటది మన గజ్వేల్ దగ్గర ఒక హబ్ అని కట్టాడు, అది కూడా షో పుట్టప్ అనమాట. అది మళ్ళీ అక్కడ పోయిన పాపం లేదు, దాన్ని రివ్యూ చేసిన పాపం లేదు. ఉత్తర బిల్డింగ్లు కట్టించుడు, ఆ బిల్డింగ్లు కట్టిన కాంట్రాక్టర్ మరి అదేమేమైందో పక్కన పెడితే తర్వాత ఈ మహానుభావుడు కూడా కట్టించాడు. ఏది మన సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని ఈ చిన్నరాజు కేటీఆర్ కూడా ఒక బిల్డింగ్ కట్టించాడు. అందులో గవర్నమెంట్ సొమ్ము ఏం లేదు, అందులో ఒక పైసా కూడా లేదు. సో మొత్తం కూడా సిఎస్ఆర్ నుంచి కట్టించాడు. మనవాడు 1 కోటి రూపాయలు పెట్టి ఏదో డొనేషన్ పెట్టి మళ్ళీ అది కూడా ఒకటి చేస్తారు. అంటే 26,000 స్కూళ్ళు ఉంటే ఒక్క స్కూల్ కట్టి మొత్తం 3 కేసీఆర్ కూడా ఫంక్షన్ లో ఉన్నాయా లేవా అనేది తెలియదు. అంటే అది నాట్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్ గా. అంటే ఇలాంటి దుర్మార్గులు, అంటే యువత గురించి మాట్లాడే అర్హత ఉందా అండి వీళ్ళకి ఏమైనా? విద్యను నాశనం చేసిన వాళ్ళు, నిరుద్యోగుల యొక్క ఉసురు కొట్టి తీసుకున్న వాళ్ళు, ఇలా వీళ్ళు ఎట్లా మాట్లాడతారండి? వీళ్ళు 1-2 వీళ్ళ పాపాలు. సో ఎన్నో ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ విఠల్ గారు, కేటీఆర్ గారు చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే నోటిఫికేషన్లు అంతా లూటిఫికేషన్లు నడుస్తున్నాయి, దమనకాండ దౌర్జన్యకాండ కనపడుతోంది అనేది ఆయన మాట. అంటే అప్పట్లో మీరందరూ చేసిన విమర్శలు ఆరోపణలేమో అసలు ధర్నా చౌకే ఎత్తేసారు ఎవరు ధర్నా చేయకుండా అని,
ఇట్లాంటి అని అప్పుడున్న ఆరోపణలు. ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది మరి నాకు తెలిసి కదా. స్వేచ్ఛగా స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, సంగ్రామ సదస్సులు పెట్టుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. మరి దౌర్జన్యకాండ దమనకాండ అనే దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ 2 లక్షలు అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షలు ఆ ఫిగర్ పెట్టడానికి కారణం ఏంటి? 10 years ఇవ్వలేదనే కదా. 2 lakhs అనేది కాంగ్రెస్ అక్కడ ఇచ్చుంటే 2 లక్షలు ఇప్పుడు ఉండవు కదా, ఖాళీ ఉండదు కదా, ఉండదు కాదు. ఆ 2 lakhs వేకెన్సీస్ పెట్టడం అంటే నా 10 ఏళ్లలో ఫిల్అప్ చేయలేదని. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప అవకాశం వచ్చింది నిరుద్యోగుల ద్వారానే. అంటే ప్రతి గ్రామంలో నిరుద్యోగులు చాలా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో దీనికి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఈ నిరుద్యోగ వర్గానికి అట్లీస్ట్ ఏ రకంగా న్యాయం చేస్తాం, ఎట్లా చేస్తే బాగుంటది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉండాలి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చూసేది గ్రామీణ ప్రాంతంలో వచ్చేటువంటి నిరుద్యోగ యువత. వెంకటకృష్ణ బాగుంటుంది. అర్బన్ ఏరియాలో చదువుకున్నాడు, ఐఐటీనో ఎన్ఐటీనో లేదా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని ఆడు యుఎస్ కో, ఆస్ట్రేలియానో, అమెరికా, దిల్సుఖ్నగర్ పోయినా లేకపోతే నారాయణగూడ క్రాస్ రోడ్స్ పోయినా ఎక్కడ పోయినా అందరూ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలే కనపడతారు. 90% తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు కావచ్చు, లేదా ఇంగ్లీష్ చదువుకున్నటువంటి యూనివర్సిటీస్ కి వచ్చిన పిల్లలే గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎందుకంటే వాళ్ళకు టెక్నాలజికల్ స్కిల్స్ తక్కువ, అంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నాయి. సో బీటెక్ చదువుకున్నాడు, ఒక ప్రయత్నం చేస్తాడు, బీటెక్ చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉంది, లేదంటే ఆప్షన్స్ ఉంటాయి ఐటీ సైడ్ కానీ రకరకాలు. సో ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నిరుద్యోగ యువతదే ఆగ్రహం. దాన్ని సాటిస్ఫాక్షన్ చేసే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఇప్పటికైనా 2 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి, ముఖ్యంగా ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు యూనివర్సిటీస్ అన్ని మొత్తం సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలి వాళ్ళు కూడా. సో ఈ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అనేది గత దశాబ్ద కాలంలో పూర్తిగా దీనస్థితికి చేరినాయి. అక్కడ ఫండ్స్ 4 to 5% కూడా ఫండ్స్ కూడా ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా రకాలుగా రేషనలైజర్ పేరు మీద మెర్జ్ చేసే ప్రయత్నం జరిగింది. రిక్రూట్మెంట్ కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు. విద్యా వ్యవస్థ ఒకవైపు సర్వనాశనం అయింది. ఉన్న కాస్త అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఎక్కడో గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాలు వస్తాయి రావాలి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. అందుకే నేను ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం కూడా. అవకాశం ఇప్పుడు కేసీఆర్ గారు, నేను చాలా సార్లు మాట్లాడుకున్నాను, కేసీఆర్ గారు ప్రధానంగా వారు ఆ ప్రభుత్వం పోవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులే. 50 లక్షల మంది ఊరూరు ప్రచారం చేశారు. 50 లక్షల ఉద్యోగం తక్కువేం కాదన్నా. తన తల్లిదండ్రులను ప్రభావితం చేసిన సంఘటనలు. ఇప్పుడు నిరుద్యోగి అనేవాడు ఊరుకోడు కదా, ఇంట్లో తల్లిని, తండ్రిని, అక్కను, చెల్లిని అందరినీ ప్రభావితం చేస్తారు. ఒక ఇంట్లో ఒక నిరుద్యోగ యువకుడు గనక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉంటే మొత్తం ఫ్యామిలీలో 4-5 ఓట్లను ప్రభావితం చేయగలరు. మాట్లాడితే ఫ్రెండ్స్ ను కూడా ప్రభావితం చేస్తాడు. చాలా ప్రభావం. అదే చాలా మందికి ఒకటేమో నిరుద్యోగులు అన్న కనిపించేది, కనిపించే శక్తి ఏంటంటే ఉద్యోగులు కూడా. ఉద్యోగులు అది ఎట్లా ఓపెన్ సీక్రెటే కదా. ఉద్యోగులు ఓట్లేస్తారని కాదు, తలగొక్కోవడమే కదా, మీతో పెట్టుకోవడం. ఉద్యోగి 10 మంది ఓట్లని ప్రభావితం చేస్తాడన్న, మీకు గుర్తుంది. నిరుద్యోగులు కూడా 10 మంది ఓట్లతో సమానం ఒక నిరుద్యోగి. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశము. ఎంప్లాయ్మెంట్ పాలసీ ఇప్పటికైనా కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి. సరే, వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగినా మనం చూసినాము, రోజు పేపర్ లీకేజ్లు రకరకాల. ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం. జాబ్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ మనం చూసిన దశాబ్ద కాలంలో అసలు విద్యా ఉద్యోగం అనేది ప్రయారిటీ లేదు బీఆర్ఎస్. వాళ్ళ కాళేశ్వరం ప్రయారిటీ, వాళ్ళ ప్రయారిటీల లిస్ట్ లో ఇవి లేవు. అవును, వాళ్ళ ప్రయారిటీస్ వేరు కదా. ఒక్క నిమిషం ఇటలన్నా. ఆకునూరు మురళి గారు చెప్పినట్టు 36 స్థానంలో ఉంది కేసీఆర్ పాలనలో. ఇలా నీతి ఆయోగ్, కేంద్ర విద్యాశాఖ సూచించిన ప్రకారం దేశంలో 10వ స్థానంగా పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అది గొప్ప. ఉద్యమకారులను మేము గుర్తించలేదు, మర్చిపోయాను అని పశ్చాత్తాపడిండు. ఇలా ఉద్యమకారులను గుర్తిస్తాను రేవంత్ రెడ్డి. 250 గజాల స్థలం ఇస్తా, మీకు గుర్తింపునిస్తా, పెన్షన్లు ఇస్తా అని చెప్పి కమిటీ వేసిండు. శంకరమ్మ లాంటి ఉద్యమకారులకి మహిళా కమిషన్లో సభ్యత్వం ఇచ్చిండు. ఈ విధంగా అందరినీ గుర్తించుకుంటూ, అందరి ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న నిరుద్యోగులలో ఒకటి గమనించండి. చివరిగా ఒకటి, అదే అనిశెట్టి ప్రభాకర్ చెప్పిన మాటలు వినండి. చదువుల పొలంలో ఎంత దున్నితే
నిరుద్యోగ పంట అంటే కలల పంట అంత పండుతుంది. కాబట్టి నిరుద్యోగులారా ఇట్లాంటి రాజకీయ లాభం కోసం లబ్ధి కోసం మీ ముందుకు వచ్చి మీటింగులు పెట్టి సభలు పెట్టే వాళ్ళని నమ్మకండి దయచేసి. మీకు మేలు చేసేవాడు రేవంత్ రెడ్డి, కీడు చేసేవాడు కాదు. అందుకోసమే మొన్న 3000 సాంకేతిక ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ నిన్ననే క్యాబినెట్ లో ఎడ్యుకేషన్ విద్యాశాఖల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. కాబట్టి మనకి ఏం కావాలా? లీకులు లేని పారదర్శకమైనటువంటి ఉద్యోగాల నియామకాలు కావాలి. తప్పకుండా ఇప్పటికే 67,673 ఉద్యోగాల భర్తీ అని, ఇంకా పదవీ విరమణ చేయక ఉన్న ఖాళీలు అన్ని కలుపుకొని 1,45,000 1,50,000 ఉద్యోగాల్ని 5 సంవత్సరాలు అంటే ఇంకా 60 నెలల్లో 30 నెలల్లో భర్తీ చేసుకుందాం. మీ రుణం తీర్చుకుంటాం తప్పకుండా. మీరు ఎందుకంటే మీరు మాకు సాయం చేశారు. తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కారు మీకు పారదర్శకంగా ఉద్యోగాల భర్తీకే సిద్ధంగా ఉంది. మాయమాటలు నమ్మకండి అని తెలియజేస్తారు. మానవతరాయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మురళి గారు థ్యాంక్ యూ అండి. విఠల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చర్చలో పాల్గొన్నారు.